చల్ల చల్లని వెదర్లో వర్షం పడుతుంటే ఇలా పెసర్లు పోన్కేసుకొని తింటుంటే ఆహా, ఆ కిక్కే వేరు కదా. మీలో ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హలో ఫుడీస్. సో ముందుగానే మనం ఒక 3-4 గంటల సేపు పెసర్లు నానబెట్టుకోవాలి. ఇప్పుడు తినాలంటే పెసర్లు నానబెట్టుకోమంటుంది ఏంట్రా అనుకుంటున్నారా? వచ్చేదంతా వర్షాకాలమే కదండి, ఏదో ఒక రోజు ట్రై చేయండి. సో అలా నానబెట్టుకున్న పెసర్లని కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి విజిల్ పెట్టేసుకోవాలి. అండ్ ముందే నానబెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు దీన్ని హై ఫ్లేమ్లో ఒక విజిల్ అండ్ లో ఫ్లేమ్లో ఒక విజిల్ ఉడికించేసేయాలి. సో పెసర్లు ఉడికేంతసేపు మనం ఏం చేస్తామండి? ఏం చేయొద్దండి. నెక్స్ట్ ఏంటో ప్రాసెస్లోకి మనం ముందే రెడీ చేసి పెట్టుకోవాలి. సో స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. ఇక్కడ జీలకర్ర ఆవాలు, ఎండుమిర్చి, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, వెల్లుల్లి అండ్ అసలైనది మర్చిపోవద్దు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు. సో చూసారా, ఇక్కడైతే పెసర్లు బాగా ఉడికిపోయాయి. అండ్ దెన్ ఇప్పుడు మనం పోన్కేసేసుకుందాము. స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో ఆయిల్ వేసేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో జీలకర్ర ఆవాలు వేసేసాం. జీలకర్ర ఆవాలు కొంచెం వేగిన తర్వాత అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు అండ్ పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం కలిపేసి ఉల్లిపాయల ముక్కలు యాడ్ చేసేసుకోండి. ఓకే, సో ఉల్లిపాయలు యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసుకుందాం. ఓకే, సో మూత తీసేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాము. ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట. ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాము. అవసరమైతే మనం పెసర్లు ఉడకపెట్టేటప్పుడే ఉప్పు యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి బాగా మగ్గనివ్వాలి. ఎన్నిసార్లు మూత పెట్టాలిరా బాబు అనుకుంటున్నారా? ఇంతే అండి, ఇంకా అయిపోవచ్చింది. సో ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసేసి దీన్ని కొంచెం ఫ్రై చేసేయాలి. సో దెన్ ఇప్పుడు మనం దీంట్లోకి ముందుగానే ఉడకపెట్టేసుకున్న పెసర్లు అయితే యాడ్ చేసేసుకోవాలి. కొంచెం అలా ఒక 2-3 సార్లు కలిపేసామనుకోండి, ఇంకా అయిపోయినట్టే. ఇది కొంచెం వాటర్ ఏమన్నా ఉంటే పోయే వరకు స్టవ్ పైన అలాగే పెట్టేసేయాలి. అయిపోయింది, ఉడకబెట్టిన పెసర్లు రెడీ. సో నచ్చింది కదా? నచ్చితే ప్లీజ్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు హలో ఫుడీస్. సీ యూ అగైన్, బాయ్.